నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఇది కరెక్టా కాదా, చెయ్యాలా వద్దా అని చాలామంది ఆగిపోతుంటారు. సో ఈరోజు మీకు కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ చెప్తాను. మీరు చేసే పని కరెక్టా కాదా అని మీకే తెలుస్తుంది. ఓకే, ఇది మీరు అనుకున్న ఫీల్డ్ కావచ్చు, ప్యాషన్ కావచ్చు, మీరు తీసుకోవాల్సిన జాబ్ కావచ్చు, ఆ కాలేజ్ సెలెక్షన్ కావచ్చు, ఆ డైవర్స్ ఇవ్వాలా వద్దా కావచ్చు, నీ బాయ్ ఫ్రెండ్తో ఉండాలా వద్దా, నీ గర్ల్ ఫ్రెండ్తో ఉండాలా వద్దా, ఏదైనా కానీ, ఏ లాజిక్, ఎనీథింగ్, మీ లైఫ్లో ఏ డెసిషన్ అయినా సరే ఈ పాయింట్లు చెక్ చేసుకుని డిసైడ్ అయిపోవచ్చు. ఓకే, ఒక గుడ్ యాక్షన్ ఈజ్ బెటర్ దాన్ హండ్రెడ్స్ ఆఫ్ గుడ్ థాట్స్ అంటారు. యాక్షన్ చేయండి, ఒక అడుగు ముందుకు వేయండి ఎప్పుడు కూడా. ఓకే, ఎన్ని గంటలు మీ బ్రెయిన్లో ఆలోచించినా కరెక్ట్ అండి, నేను ఇది అనుకున్నానండి అంటారు చాలామంది. అనుకోకండి, చేసేయండి అంటాను నేను. అందుకని మీకు ఎప్పుడైనా అనిపిస్తే చేసేయండి. తర్వాత ఒక అడుగు ముందుకు వేసాక లైఫ్లో అవన్నీ చాలా ఎక్స్పీరియన్సెస్గా మిగులుతాయి. అయినా కూడా కొంతమందికి భయం ఉంటుంది, చేస్తే ఇది కరెక్టా కాదా. సో ఇలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, 100% మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని ఎవ్వడూ చెప్పలేడు, ఎవ్వరూ ప్రెడిక్ట్ చేయలేరు. నేను ఆస్ట్రలాజికల్ చార్ట్స్ వేసి, నక్షత్రాలు కౌంట్ చేసి, గ్రహాలు కౌంట్ చేసి, అన్ని కుండలి మొత్తం చూసి, అన్ని చూసినా 100% అని చెప్పలేం. ఎందుకంటే మీ కర్మ, మీ దృష్టిని బట్టి, మీ సిచ్యువేషన్ని బట్టి సో మెనీ ఫ్యాక్టర్స్ మారిపోతూ ఉంటాయి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకునేది, చూస్ చేసుకునేది కరెక్టా కాదా అని డిసైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, ఒకవేళ మీరు ఏదైనా ఈరోజు మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే, ఇది కరెక్టా కాదా అన్నది తెలుసుకోవాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇంటెన్సిటీ. అది ఎంత ఇంపార్టెంట్ నాకు అనేది తెలుసుకోవాలి. ఓకే, ఈ ఎంత ఇంపార్టెంట్ ఆ ఇంటెన్సిటీ ఆఫ్, నేను ఒకవేళ ఆ ఫీల్డ్ చూస్ చేసుకుంటే, ఒక ఆవిడ హస్బెండ్ బాగా టార్చర్ పెడతాడు, హస్బెండ్ బాగా తిడుతుంటాడు, కొడుతుంటాడు, తాగేసి వస్తాడు, అసలు పట్టించుకోడు, ఈ టైప్. ఆఫీస్లో ఎవరితోనో పరిచయం అయింది. కామన్ సీనే కదా, చాలామందికి జరుగుతుంది, మీరు నమ్మరు. హస్బెండ్ ఇంట్లో సరిగ్గా చూసుకోవడం చెప్పి ఎవరో ఆఫీస్లో ఫ్రెండ్ లాగా పరిచయం అవుతాడు, వాడు ఎక్కువ క్లోజ్ అయిపోతాడు, ఎమోషనల్లీ బాండ్ అయిపోతుంది. దీంతో వాళ్ళకి డైలమా, నాకు అది వెళ్ళాలని ఉంటుంది, ఉండద్దని ఉంటుంది, ఈ టైప్లో రెండు ఉంటాయి. అలా ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఒక అబ్బాయికి జాబ్ ఉంది కానీ క్రికెట్లో ఏదో జోనల్లో ఏదో ఆడే ఛాన్స్ వచ్చింది, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా. ఒక అమ్మాయి బ్యాంక్లో పనిచేస్తుంది, సినిమాలో ఛాన్స్ వచ్చింది, అటు వెళ్ళాలా ఇటు, మంచి జాబ్ ఇది పోతే అని, అటు సినిమాల్లో ఛాన్స్ వచ్చి హిట్ అయితే అని. చాలామంది అమ్మాయిలు అట్లా వెళ్ళి హిట్ కాకుండా వెనక్కి వచ్చారు కదా అని. సో అలా ఏదున్నా ఇంటెన్సిటీ, నేను అటు వెళితే నా మైండ్ ఎలా ఉంటుంది, భయంగా ఉందంటే దాన్ని ఇగ్నోర్, వదిలేయండి. లేదు, అటు వెళ్తే నిజంగా నాకు భలే ఉంటుంది అనిపిస్తే కళ్ళు మూసుకుని దూకేయండి. ఇది ఇంటెన్సిటీ. నెక్స్ట్ వచ్చేసి డ్యూరేషన్. నిజంగా అటు ఆ డెసిషన్ తీసుకోవాలి అంటే ఎంత సమయం నేను అందులో గడపగలను. ఒక అమ్మాయి ఉంది, మంచి జాబ్ వదులుకుని సినిమాలోకి వెళ్ళింది. ఆ సినిమా కోసం 9 నెలలు వాడు చెక్కి ఆ సినిమా డైరెక్షన్ అట్లుంటుంది ఇట్లుంటుంది అని చెప్పి 9 months తిప్పాడు. ఆ సినిమా థియేటర్కి కూడా రాలే, ఫ్లాప్ అయిపోయింది. ఓకే, అవ్వచ్చు కదా, సినిమాలు అంటే హిట్ అవుతాయి, ఫ్లాప్ అవుతాయి. కానీ డ్యూరేషన్ 9 months ఆమె ఇంట్లో చెప్పుకోలేక, అటు ఆఫీస్కి పోలేక మొత్తం కెరియర్ స్మాష్ చేసుకుంది. సో డ్యూరేషన్ ఆఫ్ మీ ఆ ఇష్టం అనే దాని డ్యూరేషన్, ఎన్నేళ్ళు తట్టుకోవాలి బాబు ఇది అనేది తెలుసుకోండి. చాలా ఇంపార్టెంట్ డ్యూరేషన్. ఒకవేళ అందులోకి వెళితే అక్కడ ఎన్నేళ్ళు ఉండాలి అన్నది కూడా క్లారిటీ రావాలి మీకు. సో ఫస్ట్ ఈజ్ ఆ ఇంట్రెస్ట్. రెండోది వచ్చేసి ఎన్నేళ్ళు నడుస్తుంది ఈ గేమ్. నార్మల్గా ఒక అమ్మాయి హీరోయిన్గా ట్రై చేసిందని చెప్పారు కదా, మ్యాక్సిమం హీరోయిన్స్ ఫీల్డ్లో 5 or 6 years ఉంటారు, గ్లామర్ బేస్డ్ అనుకున్నాం అనుకోండి. ఈ 6 years కోసం నేను ఈ లైఫ్ని సాక్రిఫైస్ చేయాలా అనేది పెట్టుకోవాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఆ 6 years నేను తట్టుకోగలనా, సక్సెస్ వస్తుందా రాదా పక్కన పెట్టి, 6 years 7 years నేను ఇల్లు నొదిలో, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళో పని చేసుకోవాలంటే అవుతుందా అనేది డ్యూరేషన్, సమయము తెలుసుకోవాలి. మీకు ఐడియా ఉండాలి. ఒక అతను ఇక్కడ జాబ్ ఉంది, అటు క్రికెట్కి వెళ్ళాలి, అక్కడ ఎన్ని రోజుల్లో ఉంటుంది ఛాన్స్ అంటే, ఈ టోర్నమెంట్ అయ్యాక మళ్ళీ ఒక 2 years వెయిట్ చేయాలండి ఇంకో టోర్నమెంట్కి అన్నాడు అనుకోండి. 2 years ఇస్ టైం వేస్ట్, డోంట్ గో దేర్, వేస్ట్. మళ్ళీ 2 years తర్వాత నీకు ఆపర్చునిటీ వస్తుందో రాదో, అప్పటికి ఎంతమంది మారుతారో, వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, సో అలాగ డ్యూరేషన్ ఒకటి. తర్వాత వచ్చేసి ప్రాక్సిమిటీ అంటాం.
అంటే ఎంత దగ్గరగా ఉంది నీకు ఆ ఛాన్స్. అంటే నా ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ చెప్పాడండి, వాడు చెప్పింది అక్కడెవరో ఐపీఎల్లో వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారండి, అట్లా వస్తుందండి. ప్రాక్సిమిటీ లేదు, నీకు దగ్గరగా ఉందా ఛాన్స్, నిజంగా ఆ ఛాన్స్ నీకు దగ్గరగా ఉందా లేదా. అంటే ఒకవేళ వెళితే అక్కడ ఏదైనా ఛాన్స్ దొరికితే అని ఇంత స్టోరీ ఉందంటే ఇట్స్ నాట్ నియరర్, ట్రై చేయకండి. లేదా అక్కడికి వెళ్తే నాకు ఛాన్స్ వచ్చే పర్సన్ దగ్గరగా ఉంటాను, నేను ఫీల్డ్కి దగ్గరగా ఉంటాను, వెళ్ళండి. ఓకే, దట్ ఈస్ ప్రాక్సిమిటీ, ఎంత దగ్గరగా ఉన్నారు అన్నది. తర్వాత ఫెకండిటీ అంటాం. ఫెకండిటీ అంటే అక్కడ ఇంకా ఆనందం వస్తుందా, వెళ్ళండి. ఈ ఆనందము ఒకటే ఆల్మోస్ట్, ఇప్పుడు బాగానే ఉన్నా అప్పుడు బాగానే ఉంటాను అని ఉంటే వెళ్ళకండి. ఫెకండిటీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అక్కడికి వెళితే అది ఇంకా ఆనందాన్ని ఇస్తుందా, ఇంకా మజా వస్తుందా, ఇంకా బెటర్ లైఫ్ అవుతుందా, వెళ్ళండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. మోర్ హ్యాపీనెస్, నాట్ ప్లెజర్, సుఖము కాదు, ఆనందం. అబ్బా ఆ ఫీల్ చేస్తుంటే డబ్బులు వచ్చినా రాపోయినా బాస్, నన్ను ప్రజలు తిట్టుకున్నా బాస్, నాకు ఆ ఫీల్డ్ హ్యాపీనెస్ ఇస్తుంది, ప్లెజర్ కాదు, సుఖము కాదు, హ్యాపీనెస్. ఓకే, దాని తర్వాత ప్యూరిటీ అంటే అందులోంచి వచ్చిన నొప్పి కూడా నాకు బాగానే ఉంటుంది. ఒకవేళ అటు సైడ్కి వెళితే నొప్పి వస్తే అయినా కూడా అది ఐ విల్ లవ్ ఇట్ విత్ మై ప్యూర్ సెన్స్. ఓ సినిమాకి వెళ్ళాను ఫ్లాప్ అయిపోయింది, ఓ చోట క్రికెట్ కోసం వెళ్ళాను ఫెయిల్ అయిపోయాను, అయినా సరే ఆ పెయిన్ నాకు వాడు ఛాన్సీలే, వీడు ఇలా చేశాడు అలా చేశాడు అని ఉండదు. ఏది జరిగినా ఐఎమ్ హ్యాపీ అనుకుంటే జంప్ చేయొచ్చు. లేకపోతే ఒక అమ్మాయి డైవర్స్ కోసం ఇట్లాగే వస్తే, డైవర్స్ అయ్యాక ఏంటి తల్లి నీ ప్లాన్ ఏంటి, ఏం చేస్తావు, ఒకవేళ వచ్చిందే అనుకుందాం డైవర్స్, ఏంటి ప్లాన్ అంటే తెలీదు నాకు ఇప్పుడు. ముందు అవన్నీ బ్యాక్గ్రౌండ్ రెడీ చేసుకో, ముందు అదంతా అక్కడికి వెళ్ళాక ఐ హ్యావ్ ఎ బెటర్ ప్లెజర్, నేను మంచిగా సంపాదించుకుంటా, నాకు ఇగో ఈ కెరియర్ ఉంది, నాకు ఈ ఫీల్డ్ ఉంది, పోనీ వెళ్ళినా ఒక అర్థం ఉంది, కానీ నాకు ఏమీ లేదు, ముందైతే ఇందులోంచి బయటపడిపోవాలి అనేది రాంగ్ స్టెప్ అవుతుంది. సో మీ డెసిషన్లో ఇది కూడా యాడ్ చేసుకోండి, ద ప్యూరిటీ ఆఫ్ డూయింగ్ ఇట్. నిజంగా చేస్తున్నప్పుడు నేను మనస్ఫూర్తిగా చేస్తున్నా, అటు సైడ్ వెళ్ళాక నొప్పి ఉన్నా తట్టుకుంటా బాస్ అనేటట్టు ఉంటే వెళ్ళండి. దాని తర్వాత ఎక్స్టెంట్ ఆఫ్ యువర్ ప్లెజర్. ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ఎంతమందిని ఎన్ని రకాలుగా నా మీదకి అది ప్రెషరైజ్ అయ్యి వస్తుంది. ఒక్కడిని విడగొట్టుకోవడం కోసం ఎంతో మందితో ప్రెషర్ ఫీల్ అయిన వాళ్ళు తెలుసు నాకు. అందుకని ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ తెలుసుకోవాలి. ఈ చేంజ్ చేయడం వల్ల ఎన్ని రకాల డ్యామేజ్లు అవుతాయి. ఒక ఆయన అక్కడెక్కడో 10,000 జీతం పెరుగుతుందని చెప్పి ఇక్కడ ఇల్లు అమ్ముకుని అక్కడెక్కడో రెంటెడ్ హౌస్లోకి వెళ్ళి ఏంటి 10,000 కోసం రెంటెడ్ హౌస్కి వెళ్ళి అక్కడ అంటే ఆ ఫీల్డ్ వేరండి, నాకు ఫీల్డ్కి కరెక్ట్ అండి అని చెప్పి సంసుత్తి. నో, ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ చూసుకోండి. ఎక్స్టెంట్ ఎంత దూరం వరకు మనము ఈ డ్యామేజ్ని తట్టుకోగలము అని చూసుకోవాలి. దాని తర్వాత నిజముగా కూడా అటు సైడ్ అంత ఆనందంగా ఉంటుందా, ఇది చాలా ఇంపార్టెంట్. కొండలు దూరంగా ఉంటే స్మూత్గా ఇలా కనిపిస్తాయి పిల్లలు బొమ్మలు వేసినట్టు, కానీ ఎక్కుతుంటే తెలుస్తుంది చెమటలు పట్టేస్తాయి. అలాగా ఎప్పుడు దూరంగా ఉన్న చాలా అద్భుతంగా కనిపిస్తుంది. వాళ్ళు చూసారా ఎంత హ్యాపీగా ఉన్నారో, నా మొగుడే నన్ను ఇట్లా చూసుకుంటున్నాడు అని బాధపడడం స్టార్ట్ చేస్తే అటు వెళితే ఇంకోటి కూడా అలాగే టార్చర్ పెట్టేవాళ్ళు దొరుకుతారు. అందుకని నిజముగా ఆ కనిపించే ఆనందము నిజంగా ఆనందమేనా అని చూసుకోవాలి. దట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నిజంగా మనం అనుకుంటున్నది అది ఆనందంగానే ఉంటుందా, డైవర్స్ ఇచ్చేసాను నిజంగా దాని తర్వాత హ్యాపీగానే ఉంటానా, లేక నా మైండ్ ప్రాబ్లమేనా అని ఆలోచించుకోవాలి. నిజంగా నేను ఆ బిజినెస్ చేస్తే సక్సెస్ అయిపోతాను, సరే సక్సెస్ అయ్యాక ఆనందంగా ఉంటానా, లేక మళ్ళీ ఇదే తిరిగి ఇంకేదైనా సక్సెస్ అయితే బాగుంటుందని ఆలోచిస్తానా అని ఆలోచించాలి. సో హౌ లైక్లీ, ఎంత కరెక్ట్ ఈ ప్లెజర్, నేను అనుకుంటున్న ఆనందం నిజంగా ఆనందమేనా అని ఆలోచించుకుంటే మీకు డెసిషన్ ఈజీ అయిపోతుంది. ఓకే, సో నేను చెప్పింది ఆలోచించండి బాగా. లడ్డూ తినాలా జాంగ్రీ తినాలా అని అడిగారు అనుకోండి, రెండు స్వీటే, ఏది తింటే ఉంది, నోట్లోకి వెళ్ళాక కడుపులోకి వెళ్ళాక అంతా ఒకటే. సో వాట్, ఏదో ఒకటి తీసుకుంటా, లాస్ట్ టైం అది ట్రై చేసా, ఈసారి ట్రై చేసా అన్నంత ఈజీగా మీ డెసిషన్స్ అయిపోతాయి. దట్ ఎటు తీసుకున్నా నేను బాగుండాలి బాస్ అనే చోటుకు వస్తారు మీరు. ఓకే, నేను చెప్పింది ఆలోచించండి. మీకు మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. అండ్ నిజంగా నేను చెప్పేవి మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా ఎక్కడో చోట యూజ్ అవుతుంది. ఇంతింత సైకాలజీ బుక్లు, మైండ్కి రిలేటెడ్ అన్నీ మీకోసం ఎక్కడెక్కడి నుంచో పాయింట్స్ అన్నీ తీసుకుని చెప్పాలి అని నా ఎక్స్పీరియన్స్ యాడ్ చేసి, నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసి, వీళ్ళందరిది ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు దూరంగా కూర్చుని విని నా దగ్గరకు రాకపోయినా
మారిపోతారు అనే ఒక మనస్తత్వంతో చెప్తున్నాను. సో మీరు అందరూ కంపల్సరీగా ఫాలో అవ్వండి అండ్ ఫాలో అయ్యి చేంజ్ అవ్వండి. ఇవన్నీ బుక్లో రాసి పెట్టుకోండి, మెయింటైన్ చేసుకోండి నోట్స్. మీ లైఫ్లో ఎక్కడో చోట ఉపయోగపడుతుంది. ఓకే, నేను చెప్పింది ఆలోచిస్తారని. అండ్ ఎవరైనా పిల్లలకు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా నేర్పించండి. దిస్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్. డెసిషన్ తీసుకోవడము, ఏ సమయంలో ఎలా ఆలోచించాలన్నది వెరీ పవర్ఫుల్ వెపన్. పిల్లలకి నేర్పించాల్సిందే అది. ఓకే, నేను చెప్పింది ఆలోచిస్తారనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.